కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఏమి తేడా అంబేద్కర్ విషయంలో? కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో వారిని మోసం చేసుకుంటూ వారిని ఏదైతే వారిని అగౌరవించుకుంటా వస్తున్న విషయాల్ని సమాజంకి, దళిత సమాజంకి తెలియకుండా ఏదైతే ప్రయత్నం చేయడానికి వారు వాడుకున్నది ఈ యొక్క దళిత సంబంధించిన నాయకులను. ఏదైతే దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రస్థాయికి సంబంధించిన అప్పటి నాయకులందరూ కూడా క్రైస్తవులు. కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులందరూ కూడా పోషించుకుంటా అంతా దళిత సమాజం మీద విష ప్రచారం చేసి దళిత సమాజం మొత్తం మీద ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మనువాదం పేరుతోని బాబాసాహెబ్ అంబేద్కర్ని దూరం చేసే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీని. ఈరోజు వాస్తవాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇలే. దాని భిన్నంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన గౌరవం, కీర్తి తెచ్చింది ప్రపంచంలో అంటే భారతీయ జనతా పార్టీ. వారికి మొదటిసారి భారతరత్న ఇయ్యాలే అని ప్రస్తావించింది భారతీయ జనతా పార్టీ. వారి యొక్క చిత్రపటాన్ని సెంట్రల్ హాల్లో పెట్టాలి అని చెప్పింది భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన నుంచి కాదు మొదలుకొని వారు ఏడ జన్మించారు, వారు రాజ్యాంగం ఏడ రాశారు, విదేశాలలో ఏడ చదువుకున్నారు, అన్నీ కూడా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఈ దేశానికి అంత ప్రజలకు మారాలి అని పంచతీర్థ పేరుతోని ఇవన్నీ చోట్ని ప్రభుత్వం సొంత డబ్బులతో కొని ఒక తీర్థక్షేత్రాలుగా మార్చి ఈరోజు పంచతీర్థాల సర్క్యూట్ను తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మిలీనియం సెంటర్ పేరుతోని వారి రాసిన అన్ని రాతలన్నీ, వారి రాసిన పుస్తకాలన్నింటినీ కూడా సమగ్రంగా ముద్రించి మిలీనియం సెంటర్ అనే ఢిల్లీలో ఒక స్ఫూర్తి కేంద్రాన్ని తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. నేను దళిత సమాజాన్ని ఈరోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ పదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అగౌరవించుకుంటూ వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కానీ డాక్టర్ బాబాసాహెబ్ వ్యక్తిగతంగా వారిని ఎప్పుడు కూడా చిరస్థాయిలో ప్రపంచంలో ఒక విశ్వ నాయకునిగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఎప్పుడు అగౌరవంగా మాట్లాడలేదు. మరి దళిత సంఘాలు ఎందుకు మరి పెద్ద ఎత్తున నిరసన తెలుపు? నిన్న చట్టసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అంబేద్కర్ని రాజకీయ కుట్రల్లో భాగంగా వాడుకుంటూ వస్తుంది, అంతేగాని అంబేద్కర్ పట్ల నిజమైన గౌరవం ఉందా లేదా అని ప్రశ్నించడానికి నిన్న అమిత్ షా గారు ఆ సందర్భం లేవనెత్తున్నారు. అంటే ఇప్పుడు అంబేద్కర్ని దేవుడితో పోల్చాడా అమిత్ షా, లేకపోతే తక్కువ చేశాడా, ఏ విధంగా అంటున్నారు మీరు? నిన్న అమిత్ షా గారు నిన్నేమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి గౌరవే అయ్యేది, కానీ ఎప్పుడు రాజకీయ అవసరం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ అంటూ ఉంటారు. అదే చోట దేవుని పేరు తీసుకున్నట్టే స్వర్గమన్న దొరుకుతుంది అని వారు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆయన ఒక దేవుడు, దాంట్లో అనుమానం లేదు. కానీ దేవుడు అనే వ్యక్తిని గౌరవం ఇస్తేని ఎన్నిసార్లు పేర్లు తీసుకుంటే ఆయన పెద్ద విధేయత ఉంది. దేవుడు అనే వ్యక్తిని మనము నిత్యం పూజ చేసుకుంటూ ఆయనకి గౌరవిస్తుంటేనే వారికి ఒక కీర్తి ప్రజలకు తెలిసినట్టు మాట్లాడుతున్నాము. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇవ్వలే. అటువంటి చోటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వలే. కానీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే గౌరవం ఇస్తుందో దాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అంబేద్కర్ పేరు వాడుతుంది. కానీ ఏ రోజు కూడా ఆయన పట్ల, ఆయన రాసిన రాజ్యాంగం పట్ల, ఆయన అనుచరులైన దళిత సమాజం పట్ల ఏమాత్రం కూడా గౌరవం కాంగ్రెస్ పార్టీకి లేదు.